రండిరా రండి దేవుని ప్రజలారా, రండిరా రండి ఆహ్వానితులారా, రండిరా రండి దేవుని ప్రజలారా, రండిరా రండి ప్రియ స్నేహితులారా, దేవుని సన్నిధికి, ప్రియ దేవుని సన్నిధికి, దేవుని సన్నిధికి, హిత దేవుని సన్నిధికి, ప్రేమను పొందుటకు నవజీవము నిండుటకు, ప్రేమను పొందుటకు నవజీవము నిండుటకు, రండిరా రండి దేవుని ప్రజలారా, రండిరా రండి ప్రియ స్నేహితులారా. అడుగుడి మీకీయబడును, వెదకుడి దొరుకును, తట్టుడి తెరవబడును అని పలికిన దేవుని సన్నిధికి, అడుగుడి మీకీయబడును, వెదకుడి దొరుకును, తట్టుడి తెరవబడును అని పలికిన దేవుని సన్నిధికి, హారము చేయి అలసి సొరసిన వారలారా రండి, హారము చేయి అలసి. ప్రభు, నేను నీకు మొరపెట్టుచున్నాను, నా మొరను ఆలింపుము. నీ ఎదుట నుండి నన్ను గెంటివేయకము, నన్ను ఆదుకొని వాడవు నువ్వే. నా రక్షకుడైన దేవా, నా చేయి విడవకము. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.
మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సహోదరి సహోదరులారా, పవిత్రములైన ఈ పరమరహస్యములను కొనియాడ యోగ్యమగుటకు మన పాపములను ఒప్పుకొందము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్నిక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలయునని బ్రతిమాలు కొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరం, నిన్ను నమ్మిన వారికి రక్షణము నీవే. కనికరించి మా ప్రార్థనను ఆలకింపుము. నీ సహాయము లేనిచో బలహీనపడిన మా మానవ స్వభావము ఏ కార్యము సాధింపలేదు. కావున నీ కృపా సహాయముతో మేము నీ ఆజ్ఞలను పాటించి నీ చిత్తానుసారము జీవింపగలుగునట్లు అనుగ్రహింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును, నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము. పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 9వ అధ్యాయము 6వ వచనము నుండి 11వ వచనం వరకు. విత్తనములు కొలదిగా చల్లిన వారికి కొలది పంటయే పండును. ఎక్కువ విత్తనములు చల్లిన వారికి ఎక్కువ పంట పండును. ఇది జ్ఞాపకము ఉంచుకొనుడు. కావున చింతతో గాని ఒత్తిడి వలన గాని కాక ప్రతి వ్యక్తియు తనకు తోచినట్లు దానమొనర్పవలయును. సంతోషముతో దానమొరచ్చు వానిని దేవుడు ప్రేమించును. మీ అవసరమున కంటే ఎక్కువగా దేవుడు మీకు ఇయ్యగలడు. కనుక మీరు సర్వదా అవసరమైనంత కలిగి ఉండుటయే కాక ప్రతి ఉచిత కార్యమునకు అవసరమైన దానికంటే ఎక్కువ కలిగి ఉందురు. పేదలకు ఆయన ఉదారముగా ఇచ్చును. ఆయన దయ కలకాలము ఉండును అని లేఖనము పలుకుచున్నది. విత్తువానికి విత్తనములు, తినుటకు రొట్టె సమకూర్చు దేవుడు మీకు ఎన్ని విత్తనములు కావలయునో అన్నయును సమకూర్చు వానిని వర్ధిల్లింపజేసి మీ ఉదార గుణమున మంచి పంట పండునట్లు చేయును. మీరు సర్వదా ఉదార స్వభావులగునట్లు ఆయన మిమ్ము సదా భాగ్యవంతులను చేయును. మా ద్వారా మీరు పంపు దానములకు పెక్కుమంది దేవునికి కృతజ్ఞతాస్తుతులు అర్పింతురు. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. స్తుతి స్తోత్రములు హల్లెలూయా, వందన గీతము హల్లెలూయా. స్తుతి స్తోత్రములు హల్లెలూయా, వందన గీతము హల్లెలూయా. ఉరుముల వోలే మెరుపుల వోలే స్తుతి గీతములు హల్లెలూయా. ఉరుముల వోలే మెరుపుల వోలే స్తుతి గీతములు హల్లెలూయా. స్తుతి స్తోత్రములు హల్లెలూయా, వందన
స్తోత్రము హల్లెలూయా, స్తుతి స్తోత్రములు హల్లెలూయా, వందన గీతము హల్లెలూయా. తండ్రి వందనం, యేసువ వందనం, ఆత్మా వందనం హల్లెలూయా. తండ్రి వందనం, యేసువ వందనం, ఆత్మా వందనం హల్లెలూయా, స్తుతి స్తోత్రములు హల్లెలూయా, వందన గీతములు హల్లెలూయా, స్తుతి స్తోత్రములు హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 6వ అధ్యాయము వచనములు 1 నుండి 6 వరకు మరియు 16 నుండి 18 వరకు. మనుషుల కంటబడుటకై వారి ఎదుట మీ భక్తి కార్యములు చేయకుండా జాగ్రత్త పడుడు. లేని ఎడల పరలోకమందలి మీ తండ్రి నుండి మీరు ఎట్టి బహుమానమును పొందలేరు. ప్రజల పొగడ్తలను పొందుటకై ప్రార్థనా మందిరములలోను వీధులలోనూ డాంబికులు చేయనట్లు నీవు నీ దాన ధర్మములను మేళతాళాలతో చేయవలదు. వారు అందుకు తగిన ఫలమును పొంది ఉన్నారని నేను మీతో వక్కాణించుచున్నాను. నీవు దానము చేయనప్పుడు నీ కుడి చేయి చేయనది నీ ఎడమ చేతికి తెలియకుండానట్లు రహస్యముగా చేయము. అట్లయినా రహస్య కార్యమునెల్లా గుర్తించు నీ తండ్రి నీకు తగిన బహుమానము నొసగును. కపట భక్తుల వలె మీరు ప్రార్థన చేయవలదు. ప్రార్థనా మందిరములలో వీధుల మలుపులలో నిలవబడి జనులు చూచుటకై ప్రార్థనలు చేయటం వారికి ప్రీతి. వారికి తగిన ఫలము లభించినని మీతో వక్కాణించుచున్నాను. ప్రార్థన చేయనప్పుడు నీవు నీ గదిలో ప్రవేశించి తలుపులు మూసుకొని అదృశ్యుడై ఉన్న నీ తండ్రిని ప్రార్థింపము. అట్లయినా రహస్య కార్యమునెల్లా గుర్తించు నీ తండ్రి నీకు తగిన బహుమానమును వసగును. మీరు ఉపవాసము చేయనప్పుడు కపట వేషధారుల వలె విచారవదనములతో నుండుకుడు. వారు తమ ఉపవాసము పరుల కంట పడుటకై విచారవదనముతో ఉందురు. వారికి తగిన ప్రతిఫలము లభించునని మీతో వక్కాణించుచున్నాను. ఉపవాసము చేయనప్పుడు నీవు తలకు నూనె రాసుకొని ముఖమును కడుగుకొనుము. అందువలన అదృశ్యుడయ్యున్న నీ తండ్రియే కాని మరెవ్వరనూ నీవు ఉపవాసమును చేయనని గుర్తింపరు. అట్లయినా రహస్యకార్యమునెల్లా గుర్తించు నీ తండ్రి నీకు తగిన బహుమానమును బహటముగా వసకును. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథునియందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు యొక్క దివ్య గ్రంథ పఠనాలు మనకు తెలియజేసేది ఏంటంటే దేవుని యొక్క రాజ్యము. మనము దేవుని యొక్క రాజ్యములో ప్రవేశించడానికి, మరి ముఖ్యముగా దేవుడిని ముఖాముఖిగా చూడటానికి చేయవలసినటువంటి పనులను మనకు తెలియజేస్తూ ఉంది. మరి ముఖ్యముగా మనందరము కూడా దేవుని యొక్క దయను, దేవుని యొక్క కరుణను కలిగి ఉండాలి. మనం చూసుకున్నట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, ప్రస్తుత సమాజంలో మనం ఏదైనా ఒక చిన్న పని మనం చేసినప్పుడు, లేకపోతే మనం ఏదైనా ఒకటి సాధించినప్పుడు దానిని వెళ్ళి మనము నలుగురికి చెబుతాం. మనము అదేవిధంగా ఎవరికైనా ఏదైనా ఒక సహాయం చేశామనుకోండి, మనం వెళ్ళి నేనే చేశాను, నా వలన అది జరిగింది, నేను లేకపోతే అది జరిగేది కాదు అని మన గురించి మనము వేరే వాళ్లకు చెబుతూ ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ యొక్క సువిశేషములో మనం చూసుకున్నట్లయితే మనం చేసేది ప్రతి ఒక్క పని కూడా దేవునికి తెలిస్తే చాలు. మనం ప్రార్థన చేసినా కానీ, ఉపవాసము చేసినా కానీ, లేకపోతే ఇంకా ఏదైతే మనము దాన ధర్మాలు చేసినా కానీ అది దేవుడికి తెలిస్తేనే చాలు. అంతేకాని మనము ఇతరులకు చూపించుకోని అవసరం లేదు. నేను రోజు ప్రార్థన చేస్తూ ఉన్నాను అని వేరే వాళ్ళకు దగ్గరికి వెళ్ళి మనం చెప్పనవసరం లేదు.
ఎందుకు అంటే మనం చేసేది ప్రతి ఒక్క పని కూడా అది దేవునికి అర్థమైతే చాలు. అంతేకాని మన పొగడతలను లేకపోతే మన యొక్క గొప్పతనము ఇతరులకి చెప్పనవసరం లేదు. అదే మనం చూస్తూ ఉంటాం. మనం ఏదైనా చర్చిలో ఏదైనా ఒక సహాయం చేశాము అంటే అది నలుగురికి వెళ్ళి చెబుతాం. లేకపోతే అది నా వల్లనే జరిగిందని మనందరము కూడా వెళ్ళి ప్రతి ఒక్కరికి కూడా తెలియని వాళ్ళకు కూడా వెళ్ళి మనము తెలియపరుస్తూ ఉంటాం. అంటే ఇక్కడ మనం చూసేది ఏంటిది? దేవుని యొక్క కీర్తి కాదు, మన యొక్క కీర్తిని మనం చూసుకుంటున్నాం. మన గురించి మనము ఇతరులకు తెలియజేస్తున్నామే కానీ దేవుడిని గురించి మనము తెలియజేయడం లేదు. కనుక మనం ఏది చేసినా కానీ దేవుని యొక్క బహుమానము పొందాలి అంటే దేవునికి తగినట్లుగా మనం జీవించాలి. దేవుని బిడ్డలుగా ఉండాలి అంటే మన కీర్తి కాదు మనం చెప్పవలసినది, దేవుని యొక్క కీర్తి, దేవుని యొక్క గొప్పతనము, దేవుని యొక్క అద్భుతాలు మనము ఇతరులకు పంచిపెట్టాలి. అంతేకాని మనము నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను లేకపోతే నేను నలుగురికి సహాయం చేస్తూ ఉన్నాను అని మనము వెళ్ళి చెప్పనవసరం లేదు. అదే మనము దేవునికి తగ్గట్లుగా మంచి దయను కలిగి ఉన్న దేవుని యొక్క కరుణ కలిగి మనం ఇతరులకు మనం సహాయం చేశాము అనుకోండి, అది మనం చెప్పకుండానే ఇతరులకు తెలుస్తూ ఉంటుంది. మనము చెప్పనవసరం లేదు, నేను అది చేశాను ఇది చేశాను అని మనము చెప్పనవసరం లేదు. ఎప్పుడైతే మనము ఇలా దేవునికి తగ్గట్లుగా మనం జీవించకపోతే మనందరము కూడా మన గొప్పతనం గురించి లేకపోతే మన కీర్తిని గురించి లేకపోతే నా కుటుంబము నేను అనే యొక్క ఆలోచనలు మనకు వస్తూ ఉంటాయి. అలా కాకుండా మనందరము కూడా దేవునికి తగ్గట్లుగా నువ్వు ఎప్పుడైతే ఉపవాసం చేస్తూ ఉన్నావో అది నీకును దేవునికి మాత్రమే తెలిస్తే చాలు. అంతేకాని నీ ముఖం మనందరము కూడా నేను ఇతరులకు మనం చూపించిన అవసరం లేదు. నేను ఉపవాసం చేస్తున్నాను లేకపోతే ఈరోజు నేను పొద్దుట నుంచి మధ్యాహ్నం వరకు నేను ఏమీ కూడా తినలేదు అని నువ్వు చెప్పనవసరం లేదు. అది నీ యొక్క ప్రార్థన దేవుడికి మాత్రమే తెలిస్తే చాలు. అదేవిధంగా నువ్వు ఎవరికైతే సహాయం చేశావో ఆ సహాయము దేవునికి తెలిస్తేనే చాలు. అంతేకాని నేను అందరికీ కూడా నేను సహాయం చేస్తున్నానని మనము చెప్పనవసరం లేదు. కనుక ప్రియమైన బిడ్డలారా, మనము దేవుని యొక్క రాజ్యంలో మనం ఉండాలి అంటే దేవునికి తగ్గట్లుగా మనం జీవించాలి అంటే మన కీర్తి కాకుండా దేవుని యొక్క కీర్తిని దేవుని యొక్క గొప్పతనాన్ని మనము తెలియజేయాలి. ఆ విధంగా ఉండాలని, మంచి బిడ్డలుగా జీవించాలని, దేవుని శిష్యులుగా జీవించాలని ప్రతి ఒక్కరము కూడా జాలి, దయ, కనికరము కలిగి ఉండాలని మనందరము కూడా ఈ దివ్య పూజా బలిలో ప్రార్థన చేసుకుందాం. ఆమేన్. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలి అర్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలి అర్పణ. శ్రీ యేసునాథా నా జీవనాథా, శ్రీ యేసునాథా నా జీవనాథా, ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలి అర్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలి అర్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలి అర్పణ. నాకున్న సకలం నీ దానమేగా, అర్పించు కానుకలు నీ వరమేగా. నాకున్న సకలం నీ దానమేగా, అర్పించు కానుకలు నీ వరమేగా. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి
సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభా ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరం, ఇక్కడ సమర్పించిన అర్పణముల ద్వారా మానవ స్వభావమునకు అవసరమైనవి 2 అవసరములను తీర్చుచున్నావు. నూతన జీవము ప్రసాదించు దివ్య సంస్కారమును మార్చి మమ్ము ఆహారముతో పోషించుచున్నావు. ఈ దివ్య సంస్కారము ద్వారా మమ్ము నూతనీకరించుచున్నావు. వీని సహాయముతో మా దేహాత్మలకు సంపూర్ణ ఆరోగ్యము చేరునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవాం, పావన పితాం, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరాం, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ అమిత ప్రేమ వలన మానవుని సృష్టించితివి. పాపము చేసిన అతనిని న్యాయముగా శిక్షించితివి. కానీ మా ప్రభువైన క్రీస్తు ద్వారా దయతో అతనిని రక్షించితివి. కావున క్రీస్తు ద్వారా దూతలు నీ మహత్వమును పొగుడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణుకుచున్నారు. పరమండల మందలి బలవంతులను ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారులతో మా స్వరములను ఏకము చేసి నిన్ను దీనభావముతో స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఈ దివ్య పూజా బలిలో మన యొక్క ప్రార్థన సహాయం అడిగిన వారిని, మరి ముఖ్యంగా ఈరోజు ఈ దివ్య పూజా బలిని సమర్పిస్తున్న వారి యొక్క కుటుంబాలను దేవుడు హేరళముగా ఆశీర్వదించాలని, అదేవిధంగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా దేవుడు వారికి స్వస్థతను చేకూర్చి మంచి ఆరోగ్యమును దయచేయాలని, సంతానము లేక బాధపడుతున్న ప్రతి ఒక్క దంపతులను కూడా దేవుడు హేరళముగా ఆశీర్వదించి వారి యొక్క గర్భఫలాలను తెరిచి వారికి సంతానము దయచేయాలని మనందరము కూడా ఈ దివ్య పూజా బలిలో ప్రార్థన చేసుకుందాం. ఓ ప్రభువాం, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా, ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వరా, ఆ విధమననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా, ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వరా, ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణం ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును సుగి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము.
నీ సముఖమని నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రునుగా చేసినందునకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమందు పాలివరగ మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువాం, ప్రపంచమంతటా వ్యాపించిన నీ స్త్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా లియో జగద్గురువును, పొలిమేర జయరావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్తానమగుద నమికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనము. వారిని నీ దివ్య ప్రకాశములనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కనితలేగు మరియమాతతోనూ, ఆమె భర్తేగు పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలతోనూ, పునీత సిలువ యోహాను గారితోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వరం పవిత్రాత్మతో ఏకమైండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనవక కీడులలో నుండి మమ్ము రక్షింపుము. ప్రభు అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపముల నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములు లెక్కింపక నీ స్త్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువాం. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్లాం, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీవు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనకు నిత్య జీవమును దయచేయునుగాక. ఆమేన్. మనకు జీవం క్రీస్తు రక్తం, మనకు ప్రాణం క్రీస్తు దేహం. మనకు జీవం క్రీస్తు రక్తం, మనకు ప్రాణం. విందు 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 కమ్మని విందు.
రండిరా రండి దైవ జనమా దివ్యమైన ఈ ఆహారము రండి రండి దైవ జనమా ధన్యమైన మన ప్రభుని విందుకై రండి రండి దైవ జనమా దివ్యమైన ఈ ఆహారముకై రండిరా రండి క్రీస్తు జనమా ధన్యమైన మన ప్రభుని పొందుకై విందుకై పరమ ప్రభు విందుకై వడివడిగా రండి వరములు పొందుటకై విందుకై పరమ ప్రభు విందుకై వడివడిగా రండి వరములు పొందుటకై పరమాత్ముని విందు పరలోకపు మందు పరమాత్ముని విందు పరలోకపు మందు ప్రీతితో కొనగా పరుగునారండి ప్రీతితో కొనగా పరుగునారండి విందుకై పరమ ప్రభు విందుకై వడివడిగా రండి వరములు పొందుటకై విందు విందు కమ్మని విందు 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 క్రీస్తు ప్రభుని విందు శ్రీక్రీస్తుని విందును స్వీకరించగా రారే క్షేమమైనది ఈ విందు రక్షకుడేసుని విందు శ్రీక్రీస్తుని విందును స్వీకరించగా రారే క్షేమమైనది నేను ప్రభువును ఒక్క వరమును కోరుకుంటుని నా జీవిత కాలమంతయు ప్రభు మందిరమున నేను వసింపవలయును. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము భుజించిన ఈ దివ్యాహారము నీ విశ్వాసులు నీతో అనుభవించు ఐక్యమును సూచించుచున్నది. ఇది నీ శ్రీసభయందు సమైక్యమును నెలకొల్పునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మిమ్మలను దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. సద్గుణరాశి ఓ మరియ తల్లి సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం. సద్గుణరాశి ఓ మరియ తల్లి సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం. అమ్మా అమ్మా మరియా అమ్మా అమ్మా మాతా అమ్మా అమ్మా మరియా అమ్మా అమ్మా మాతా. సద్గుణరాశి ఓ మరియ తల్లి సన్నుతించెదం సదా
నిత్యగం